అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఈరోజు సౌత్ ఇండియన్ రసం పౌడర్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఎంత రుచికరమైన ఈ రసం పొడి 2 నెలలకు ఒకసారి తయారు చేసి నిల్వ చేసుకోండి. ఈ పొడి తయారీ కోసం కావలసిన పదార్థాలు. ఈ పదార్థాలన్నిటినీ ఒక కొలతగా 1 కప్పుతో తీసుకోవాలి. ఆ విధంగా 1 కప్పు జీలకర్ర, 1 కప్పు మిరియాలు, 3 కప్పుల కందిపప్పు, 3 కప్పుల ధనియాలు, 15 నుండి 20 ఎండుమిరపకాయలు, 1/2 టీ స్పూన్ పసుపు, తుంచిన కరివేపాకు రెమ్మలు 1 కప్పు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. వెడల్పుగా ఉన్న ఒక గిన్నె తీసుకొని అందులో ఈ పదార్థాలన్నింటినీ వేయాలి. 3 కప్పుల ధనియాలు, 1 కప్పు జీలకర్ర, 1 కప్పు మిరియాలు, ఎండుమిరపకాయలు 20, కందిపప్పు 3 కప్పులు. కందిపప్పు వేయడం వల్ల రసం మరింత రుచిగా ఉంటుంది. అలాగే 1 కప్పు కరివేపాకు. వీటన్నిటిని చేత్తో ఈ విధంగా బాగా కలపాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి వేడి చేయాలి. అది 2 నిమిషాలు వేడైన తర్వాత ఈ దినుసులన్నీ వేసుకొని లో ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ కరివేపాకు కూడా రంగు మారుతుంది. కరివేపాకులో ఉన్న తేమ కూడా పోయేంత వరకు వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో మాత్రమే వేపుకోవాలి. బాగా వేగిన తర్వాత చల్లారబెట్టుకోవాలి. చిన్న మిక్సీ జార్ తీసుకొని శుభ్రంగా తడి లేకుండా తుడుచుకోవాలి. అందులో వేయించి చల్లారబెట్టుకున్న ఈ దినుసులన్నీ వేసి చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ వీడియోలో చెప్పిన కొలతలతో తయారు చేసుకుంటే రసం పొడి 2 నెలల వరకు సరిపోతుంది. అందులో కొద్దిగా పసుపు వేసి గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేయకూడదు, కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఉండాలి. రసం పొడి బరకగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఒక గాజు సీసాని తీసుకోండి. మూత ఎయిట్ టైట్గా ఉన్నది తీసుకోవాలి. శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకొని పెట్టుకోవాలి. చూసారు కదా, బరకగా గ్రైండ్ చేశాను. ఇలా చేస్తేనే రసం పొడి బాగుంటుంది. మరీ మెత్తగా చేయకూడదు. ఇలా తయారు చేసుకున్న రసం పొడిని గాజు సీసాలోకి ఎత్తుకొని మూత గట్టిగా పెట్టి నిల్వ చేసుకోవాలి. ఇది 2 నెలల వరకు చాలా తాజాగా ఉంటుంది. 1 లీటర్ రసానికి 1 టీ స్పూన్ రసం పొడి వేస్తే సరిపోతుంది. ఎంత రుచికరమైన సౌత్ ఇండియన్ స్పెషల్ రసం పౌడర్ ఇంట్లో మీరు ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. మరికొన్ని వంటల కోసం అత్తమ్మ టీవీ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అలాగే అత్తమ్మ టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.